భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 33 శ్లోకం అద చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. భావార్థం: శ్రీకృష్ణుడు అర్జునుని హెచ్చరిస్తూ ఇలా అంటున్నాడు: ఓ అర్జున, ఈ ధర్మయుద్ధాన్ని నీవు చేయకపోతే నీ స్వధర్మాన్ని, నీ కీర్తిని వదులుకుంటావు, దాంతో పాటు పాపాన్ని పొందుతావు. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం మనకు చెబుతుంది, సత్యం మరియు ధర్మం కోసం మనం పోరాడకపోతే పాపానికి కారణమవుతాం. స్వధర్మం అంటే కేవలం ఒక వృత్తి కాదు, మన ఆంతర కాలింగ్, మన అంతరాత్మ చెప్పే మార్గం. అర్జునుడికి అది యోధ ధర్మం. మనకైతే నిజాయితీగా ఉండటం, బాధ్యతగా జీవించడం, కుటుంబాన్ని రక్షించడం, సమాజానికి న్యాయం చేయడం, ఇవన్నీ మన ధర్మాలే. వాటిని విస్మరించటం అనగా తప్పు చేయకపోయినా తప్పును అణచలేకపోవడం. ఇది కూడా ఒక పాపమే. నేటి జీవన పాఠం: మన ముందు ధర్మ పోరాటం నిలబడినప్పుడు భయంతో వెనక్కి తగ్గితే ఒక్క పాపం కాదు, మన పరువు కూడా పోతుంది. కాబట్టి నీ ధర్మాన్ని వదిలిపెట్టకు, నీ కర్తవ్యం నీవే నెరవేర్చు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుని బలంగా హెచ్చరిస్తున్నాడు. అది మనందరికీ కూడా ఒక హెచ్చరిక. ధర్మాన్ని విస్మరించిన వారిని ఇతిహాసం కీర్తించదు, కేవలం నిందిస్తుంది. ఈ సందేశం మీకు స్ఫూర్తినిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మీరు కూడా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ధర్మాన్ని తెలుసుకునే ఈ యాత్రలో చేరండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.